గత ప్రభుత్వంలో పథకాలు ఏమయ్యాయో, ఎవరు తీసుకున్నారో, ఎటు వెళ్లాయో తెలియని పరిస్థితి ఉండేదన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రజా సొమ్మును ఎలా దోచుకోవాలి, ఎలా భూములు కబ్జాలు చేయాలనేదే గత పాలకుల ఆలోచన అన్నారు. కాంగ్రెస్ సర్కార్లో అర్హులకు పథకాలు అందేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అన్ని కులాలను, అన్ని మతాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. వరంగల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. 132 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈరోజు రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. మరి స్కూళ్ళ విషయానికి వచ్చినప్పుడు గతంలో స్కూల్లో మరి పుస్తకాలు ఉండకపోయేటివి, బట్టలు ఉండకపోయేటివి, టీచర్లు ఉండకపోయే వాళ్ళు, చాక్పీసులు ఉండకపోయేటివి, పిల్లలకు సరైన భోజనం కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు స్కూళ్ళు తెరిచిన మొదటి రోజే మనకు పుస్తకాలు అన్ని డ్రెస్లతో సహా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అమ్మ ఆదర్శ కమిటీ అని చెప్పి కూడా వేసి వాళ్ళ తల్లిదండ్రులకే ఆ స్కూల్లో మరి ఏం మంచి ఉంది, ఏం బాగలేదు చూసుకునేటువంటి బాధ్యత కూడా మనం అప్పచెప్పడం జరిగింది. మరి ఎంతో మంది పిల్లలను ఈరోజు క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి నిన్ననే స్పోర్ట్స్ కూడా మేము మీట్ పెట్టడం జరిగింది. ఎవరైతే హుషారున్నారో పిల్లలు, ఎందులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళను ఆ స్పోర్ట్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి